తేజోవసులైన పరిశుద్ధులలో పాలివాడకు మనల్ని పాత్రలుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలని దేవుని బతిమాలుచున్నాను. ప్రభు సాయం కోరి ప్రార్థించుకుందాం. దేవుడు మరక్షమైన మా ప్రభు శక్తి అవసరమైన పరిశుద్ధమైన నమస్కరిస్తూ తండ్రి ఇది లాస్ట్ కనికరపడి జారిపడి ప్రభా తండ్రి మాట్లాడను అనుకుడను అభ్యుడను తండ్రి నీ వాక్యం ప్రకటించడం నేనే పట్టి వాడను అయినా నేను స్తోత్రిస్తున్నా. తండ్రి నీవే ప్రకటించుటకు బోధించుటకు సమర్థుడవు బోధకుడవు నీవే కనికరించి నీ ఆత్మ ద్వారా బోధించుట కొరకై ఇదే శరీరం మట్టి కనుక వాడుకోవడం కొరకై కనికరించుము. తండ్రి మీ యొక్క నామందు కృపాస్తులు సంపూర్ణుడుగా నా కొరకు మానవుడుగా అనరుడుగా పుట్టిన దేవా అత్యధికమైన కృపని దాసుని నుంచి తండ్రి మీ కృప చేతనే నిలబెడతాను. అవును ప్రభా అటు మానవుడికి ఇస్తున్న దేవుడు అటు మీ కృప సమృద్ధిని బట్టి దాసుని బలపరిచి నా ప్రభా నీ మానవుని దీనిలో నుంచి నీ పరిశుద్ధాత్మ అభిషేకం దయచేసి నీ శ్రోత్సాహం బలపరిచి మీ శ్రోత ప్రోక్షణ నుంచి తండ్రి నీ ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడి అక్కడ లేని పని వాడిగాను సత్యం వాక్యం సరిగా ఉపదేశించే వాడిగా నా యొక్క కనికరపడి అట్లా చేసుకుని నన్ను వాడుకోవడం వేడుకుంటున్నాను. నా ప్రభా దేవుడు నీవే అంతండి నీ యొక్క కళాకటాక్షములు నేను ధరింపజేసి ప్రభా మీరే ఇది వాడుకోవాలని నా ప్రభా ఈ ప్రజలమైన మాకు ప్రేమతో దయతో మీ సన్నిధిలో ఆరాధించుటకై ప్రభా అట్లు మీ ప్రేమ వాక్కులను మాకు వినిపించి మీ నామఘనత కొరకై ప్రభా మీరే ఆనందమని నడిపించమని ప్రేరేపించి నడిపించమని మీ కృప కనికర ప్రేమ సమానంతో నడిపించమని శ్రీమంతుడు నా ప్రియరక్షకుడు నీ ప్రియకుడు యేసు శక్తిగా శ్రేష్టమైన నామములో శ్రీస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమేన్. తేజోవాసులైన పరిశుద్ధుల్లో స్వాస్థ్యము దయచేసిన ఆ ప్రభువుకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని, అంటే ఆ పరిశుద్ధుల్లో స్వాస్థ్యమున పాలివారములకు పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని పౌరులు దేవుని బతిమలాడినట్టుగా చూస్తున్నాం. కనుక కృతజ్ఞత చెల్లించుట మన కొంతమంది నేను చూస్తున్నాను, వారు ఫారిన్ కంట్రీస్ వారిని వారు ఏదైనా గ్లాస్ నీళ్ళు ఇచ్చి థ్యాంక్స్ అంటారు. ఏమైనా చేసే వాళ్ళకు ఎంతమంది థ్యాంక్స్ అంటారు మనం చెప్పలేము. మనం కడుపుని అన్నం పెట్టే కానీ అమ్మ కడుపుని అన్నం పెట్టిన తల్లి 100 మంది అనలేదు కదా. ఏం చేసినా థ్యాంక్స్ చెప్తారు. కనుక మనకు ఈ కృతజ్ఞత ఆ భావం మన మనసులో ఉండి దేవుని ఆరాధించుటకై. ఎందుకంటే పౌలు కృతజ్ఞత గలవాడై దేవుని కొరకు జీవించినాడు, దేవునికి మహిమ తెచ్చినాడు, దేవునికి ఘనత తెచ్చినాడు. కనుక మనం కూడా
మహిమ చేస్తాం. ఆరాధన ద్వారా కానీ మన జీవితం ద్వారా కానీ. నాలో ఎవరికైనా దేవుని చూపించగలను, నాలో దేవుడు ఉన్నట్లు, నన్ను మార్చినట్లు, నా జీవన విధానాన్ని, నా జీవన శైలిని మార్చినట్లు నేను ఎవరికైనా చూపించగలను. కనుక అంటే ఆ పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే అట్లా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనమందరము అట్లా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగా ఆయన తనలో ఉన్న ప్రభువును చూపిస్తూ వచ్చినాడు. ఆయా రాజులకు, ఆయా ప్రజలకు, ఆయా అధికారులకు తనలో ఉన్న దేవుని కనపరుస్తూ వచ్చినాడు. కనుక అటువంటి ఆరాధన దేవునికి ఇష్టమైనది, అటువంటి ఆరాధన దేవునికి ఎంతో ప్రీతికరమైనది. కనుక నన్ను బలపరిచి మన ప్రభువైన యేసు క్రీస్తునకు నేను కృతజ్ఞులై ఉన్నాను. దేవుని వాళ్ళ అట్లు మనము కృతజ్ఞత భావము కలిగిన అంటే ఎవరిని ఎటువంటి వారిని ఆ దేవవాసులు పరిశుద్ధుల్లో స్వార్థం ఇచ్చినాడు. ఎటువంటి వారిని చదువుతున్నాం. మన రాజు మన ప్రభువు, మన రక్షకుడు. లూకాసు వార్త 22:37. ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడాడు. ఎవరి కొరకు? ఈ అక్రమకారుని కొరకు. అంటే దేవుడు నియమించిన క్రమములో లేకుండా నా ఇష్టం వచ్చినట్టుగా అక్రమంగా తిరిగిన వాడు, మన ఇష్టం వచ్చినట్టు అక్రమంగా తిరిగిన వాడు, దేవుడు నియమించిన సక్రమమైన మార్గములలో ఉండకుండా, ఆ మార్గము ఎరగక, ఆ మార్గము తెలియక అక్రమంగా జీవించిన వారమైన మన కొరకు ఆ ప్రభువు, ఆ సద్గుణ సంపన్నుడు, ఆయన గుణాతిశయములను మానవుడు వర్ణింపలేడు, ఆయన మంచితనమును మానవుడు వర్ణింపలేడు. అంత మంచితనము గల దేవుడు, అటువంటి గుణాతిశయములు దేవుడు. మరి ఆయన ఒక అక్రమకారుని కొరకు, అక్రమంలో ఉన్న మానవుడి కొరకు ఆయన కూడా అక్రమకారుల్లో ఒకడుగా ఎంచబడెను. ఎందుకు? అక్రమంలో ఉన్న నన్ను వెతికి రక్షించి తన క్రమమైన మార్గములోనికి నన్ను తెచ్చుటకై ఆయన అక్రమమైన వారిలో ఒకడుగా ఎంచబడెను. కనుక క్రమము లేని జీవితం, అన్యాయమైన జీవితం. కనుక ఆయన అపొస్తలుల కార్యములు 8:32-33 చదవండి. అతడు లేఖనమందు చదువుచున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడెను. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగు మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయింది. ఆయన సంతానం ఎవరు వివరింతురు? కనుక ఆయన దీనత్వం బట్టి ఏం దొరకదు, ఆయనకు న్యాయం దొరకలే, అన్యాయం వచ్చేసింది. ఒక అన్యాయస్తుడి కొరకు నీతిమంతుడైన ఆయన, న్యాయవంతుడైన ఆయన, నీతిగల న్యాయపతి అయిన ఆయన అన్యాయమైన తీర్పు పొందినాడు. నాలో నీతి న్యాయములను నాకు తెలియపరచుటకై నన్ను వెతికి రక్షించి తన నీతి న్యాయములను, న్యాయ విధాన పథకమును నా హృదయంలో ఉంచాలని, అహరోను రొమ్ముల మీద ఉండిన ఆ న్యాయ విధాన పథకమును నా హృదయంలో ఉంచాలని. ఒక అక్రమకారుడైన, ఒక అన్యాయస్తుడైన నాలో నీలో, నువ్వు గమనించడం లేదు కానీ నేనైతే అన్యాయస్తుడని నాకు తెలిసింది, అక్రమకారుడని
నాకు తెలిసింది. నీకు తెలిసిందో తెలియదో నాకు అంటే నేను చెప్పలేను, కానీ నీకు తెలవాలి. కనుక మనం గమనించాలి. ఎప్పుడైతే నేను దేవుడు చెప్పిన ఇది క్రమము నేర్పేది గ్రంథమే. దీన్నే దేవుని యొక్క ఇది ధర్మశాస్త్రం అంటారు. దేవుని యొక్క ధర్మమును మానవునికి తెలియజేసే ఒక మహోన్నతమైన గ్రంథం ఇది. మానవునికి లోకమంతా అక్రమమే, లోకమంతా అవినీతి, న్యాయం లేదు, నీతి లేదు. కనుక వానికి తెలియజేసే ఈ న్యాయశాస్త్రము, న్యాయ గ్రంథము, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము. కనుక మనము ఈ సత్యాన్ని మనం గమనించాలి. కనుక అటువంటి నన్ను మరి ఆయన రక్షించి తన న్యాయ మార్గంలోనికి, నిధి మార్గంలోనికి నన్ను తీసుకొచ్చి ఆయన ఏం చేశాడు? ఎబ్రియు రాసిన పత్రిక 8 ఎందుకంటే ఆ మహోన్నతమైన దేవుడు, ఆ ప్రేమగల దేవుడు, ఆ ప్రేమగల రక్షకుడు ఒక గొప్ప ఉన్నతమైన ఉద్దేశం కలిగి నిన్ను కన్నాడు, తన యొక్క సంఘంలోనికి తెచ్చుకున్నాడు. 10వ వచనము తెలుసుకుంటాం. అదే చెప్పలేదు కదా, క్షమించండి. 8వ అధ్యాయం ఎబ్రియు రాసిన పత్రిక 8. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా నీ మనస్సులో, నా మనస్సులో, ఎవరిలో? అక్రమకారులలో, అన్యాయస్తుల్లో, అవినీతి పరులలో ఆరుమైన మనము రక్షించి మన హృదయంలో, మన మనస్సులో ధర్మ విధులను కదా వాయుటకై ఉంచుటకై. కనుక అవి ఉంచి వారికి నేను దేవుడనై, అవి లేకుండా కాదు, అవి ఇచ్చి ఏవి? నా ధర్మ విధులను వారి మనసులో ఉంచుదును, వారి హృదయముల మీద వాటిని రాయుదును, వారికి నేను దేవుడనై ఉందును. అది కనుక అది రాసే దేవుడుగా ఉంటాడు, రాయకుండా కాదు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనము గమనించాలి, ఆలోచించాలి. అట్లు ఆయన నీ జీవన విధానంలో, నా జీవన విధానంలో ఆ ధర్మ విధులను నా మనసులో ఉంచినాడు. నా హృదయమును పలకల మీద రాయుడికై మాట్లాడి నాతో మాట్లాడుతున్నాడు. నీలో రాయుడికై మాటలన్నీ నీలో, నాలో రాయుటకు, వాటిని ఉంచుటకై ఆయన మనకు ఎన్నో విషయాలు బోధిస్తూ ప్రకటిస్తూ వస్తున్నాడు. కనుక అట్టి ప్రేమగల రక్షకుడు ఎందుకు తేజోవాసుల్లోకి రానైనా, ఓ అమ్మ ఒక్క నువ్వు పోయేది, ఓ అయ్యా అక్కడికి నువ్వు పోయేది, అక్కడ అక్కడ అక్కడ. అందుకని ఈ ధర్మవిధులను నీ మనసులో వచ్చిన ఈ న్యాయ విధాన పథకము నీ హృదయంలోనికి తెచ్చినది, నీ మనసులోకి తెచ్చినాయి. అది ఎప్పుడో అక్కడ అహరోను యొక్క ఆ రొమ్ముల మీద న్యాయ విధాన పథకము ఆ బంగారు లేఖ మీద పొదిగించి అతని మీద వేసిన, అది ఇప్పుడు నీ హృదయంలో వేసిన బయటగా నీ హృదయంలో వేసిన దాన్ని. కనుక అటువంటి ప్రేమగల దేవుడు, ఎందుకంటే అక్కడికి మనం పోయేవాళ్ళం, అక్కడికి పోయేవాళ్ళం. కనుక ఆయన మన కొరకు అక్రమకారుల్లో ఒకరుగా ఎంచబడెను. ఎందుకంటే ఈయనలో నిజమే ఆ ధర్మ విధులు ఉన్నాయి, నిజమే ఆ యొక్క నీతి విధాన న్యాయ పథకం ఉంది, నిజమే ఆ వీళ్ళ హృదయంలో వాక్యం ఉంది, నిజమే. కనుక అట్లు మనము సాక్షులుగా చేతికే ఆ రాజు, ఆ ప్రభువు
అవి మన హృదయానికి తెచ్చినాడు. కనుక మనము అటువంటి ప్రేమ గల దేవునికి ఎంత కృతజ్ఞతమై ఉండాలనో ఒకసారి మనము ఆలోచించాలి. ఒకసారి మనము దేవుని ఒక నిమిషం మనము మనసులో అట్లు ప్రభువును ఆలోచిస్తే నిజంగా కృతజ్ఞత హృదయం మనకు కలుగుతాయి. తిమోతి రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు చదవండి. ఎవరు? వీళ్ళు కూడా దేవునికి అనుకూలంగా ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు 2వ పత్రిక లోకమును విడిచిపెట్టి రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును కాపాడెను. భస్మము చేసి కనుక వారు సొదొమ గొమొర్రా వారు అక్రమం చేసినారు, వారిని భస్మం చేసినాడు. మనం చేయలే. వారి మీదకి జలప్రలయం రప్పించినాడు, వారిని సర్వనాశనం చేసినాడు. మనం చేయలే. మన నిత్య శిక్షకు నిత్య మరణానికి వెళ్లకుండా తేజోవాసమైన పరిశుద్ధుల్లోనికి తెచ్చుకున్నాడు. తేజోవాసమైన పరిశుద్ధుల్లోనికి మనం తెచ్చుకున్నాడు. కనుక అటువంటి ప్రభువుకు మనం కృతజ్ఞులమై ఉండాలి. కనుక అది నన్ను నాశనం చేయక, నా పాపాన్ని బట్టి నన్ను శిక్షించక, నా పాపాన్ని బట్టి నన్ను నశింప చేయక. కనుక మనం గమనించాలి, ఆలోచించాలి. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనంలో అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన. కనుక నీ ప్రభువు అవిధేయులైన మన కొరకు ఏం చేసిన ఆయన? విధేయుడైనాడు. అది మనమైతే అవిధేయులము, అక్రమకారులము, అన్యాయస్తులము, అవివేకులము, అసహ్యులము. అటువంటి వారి కొరకు ప్రభు ఏం చేసినాడు? విధేయత చూపినాడు. విధేయత చూపి తన యొక్క శరీరమందు శిలువ వేగుడుటకై శరీరాన్ని అప్పగించుకున్నాడు. ఎందుకు? నీవు నేను ఈ విధములో ఆ తేజోవసమైన పరిస్థితుల్లో ఆ స్వాస్థ్యమును మనము పొందుకోవాలని, దాని గురించిన గురి మనం కలిగి జీవించాలని అట్లు ప్రభువు మన కొరకు ఆ యొక్క స్వాస్థ్యమును దయచేస్తూ వచ్చినాడు. కనుక విధేయులు చూపినాడు. ఎవరి కొరకు? అవిధేయుల కొరకు. తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమంది నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించాడు. గమనించాలి, నీతి గల న్యాయాధిపతి ఏం చేస్తున్నాడు? అన్యాయమైన తీర్పు పొందుకున్నాడు. నీతి గల న్యాయాధిపతి అన్యాయమైన తీర్పు పొందినాడు. కనుక ఎందుకు? నేను నీతిమంతుడిగా చేయటకాయ నీ యొక్క ఒక చక్కని నీతి న్యాయంగా దేవుని బిడ్డగా దేవుని ఎదుట నిలబడాలని, నీవు ఏ శిక్ష లేకుండా, నువ్వు ఏ బాధ లేకుండా, ఏ వేదన లేకుండా, పన్ను కొనుగోలు లేకుండా, ఆ భయంకరమైన శిక్ష నీకు నాకు లేకుండా చేయుటకై ఆ ప్రభువు నీతిగల న్యాయాధిపతి అన్యాయమైన శిక్షను అక్రమకారుడుగా ఒకడుగా ఎంచబడి నీ శిక్షను నా శిక్షను ఆయన భరించినాడు. మనకు రావాలి శిక్ష, మనకు రావాల ఆ వేదన. కానీ ఆ వేదన, ఆ బాధ ఆయన అనుభవించి మనకు శిక్ష లేకుండా చేస్తున్నాడు.
ఆ కారణాన ఆయనకు కృతజ్ఞత కలిగిన ఆ మనసుతో, ఆ భావంతో, ఆ హృదయంతో ఆయన ఆరాధించింది, ఆయన స్తుతించాలి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22, 23, 24 ఇప్పుడైతే సియోను కొండకును జీవముల దేవుని పట్టణమును ఎక్కడి నుంచి నరకమునకు జోగే మనము అక్కడి నుంచి ఆ యొక్క అసహ్యమైన జీవితంలో, ఆ రొచ్చులో, ఆ రొంపిలో, ఆ పెద్ద కుప్పల మీద అసహ్యమైన ఆ జీవితంలో ఉండేవాడు. ఏమేమన్నాడు? ప్రభు నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎందుకు? నేను ఇప్పుడు దేవుడు చూస్తున్నాను. ఆయన అని ఆయన చూసి భయపడి వనికి చదవండి వచ్చినాము లాస్ట్ అధ్యాయం అనుకుంటాను. వినుకుడి చేత నేను విన్న వాటిని కనులారా నేను చూస్తున్నాను. దేవుని చూసిన వాడు తను అసహించుకుంటాడు. చూడడానికి ఏం అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు. కనుక అట్లు ఈ యొక్క గ్రంథములో నువ్వు ఆయన చూసినప్పుడు, గ్రంథములో ఆయన వాక్యముల ద్వారా నువ్వు ఆయన్ను గురించి ఆలోచించినప్పుడు మనకే నాకే అసహ్యం వస్తుంది. కనుక తను తాను అసహించుకున్నాడు. 42:26 వచనం. కావున నన్ను నేను అసహించుకొని సంతాపపడుతున్నాను. కనుక మనుషునికి అట్లు భయంకరమైన అసహ్యం పుడతారు. ఇప్పుడు అటువంటి అసహ్యం పుట్టకపోతే వారికి పశ్చాత్తాపం రాదు. తన పాపములు ఒప్పుకోలేరు. ప్రభుకానికి వచ్చినంత మాత్రాన పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకోలేరు. ఎప్పుడైతే నేను ఎటువంటి అసహ్యమైన వాడిని, ఎటువంటి అవిధేయుడను, ఎటువంటి అక్రమకారుని, నేను చేసే అక్రమమేమి అనేది నీ హృదయం గమనించినప్పుడే అయ్యో నా కొరకై అక్రమకారుడుగా ఆయన ఎంచబడినాడే అనేది నాకు కృతజ్ఞత కలుగుతుంది. కనుక మనం ఎవరో అనేది నాకు నేనే అర్థం చేసుకోవాలి, నీవే అర్థం చేసుకోవాలి. దేవుడు ఎంత పరిశుద్ధుడు, ఎంత నీతిమంతుడు, ఎంత న్యాయవంతుడు, మరి సకల యుగంలో రాజు, అద్వితీయుడు, అక్షయుడు, ఈ భూమిని ఆకాశమును కలగజేసిన సర్వశక్తిమంతుడు, నన్ను తన పొలికి చొప్పున తన స్వరూపమందు నరుడుగా చేసి తన యొక్క ఆ యొక్క జీవవాయువును, జీవాత్మను నీ నాసికారంధంలో, నా నాసికారంధంలో ఊదినవాడు ఆయన. నీలో నాలో ఆయన యొక్క జీవాత్మ ఉంది. కనుక ఈ జీవాత్మ ప్రభువైన దేవుని యొక్క ఆత్మలో మన ఆత్మ ఏకమవుటకే ఇన్ని మాటలు ఆయన బోధిస్తున్నాడు. ఎప్పుడైతే మన ఆత్మ ఆయన ఆత్మతో ఏకమవుతుందో మన కృతజ్ఞత భావం కలిగి ఉంటాం. అప్పుడు మనం ఎవరమో, మనం ఎటువంటి అసహ్యమైన జీవితము జీవించినామో, ఆయన ఎంత బాధ పెట్టినామో, ఎంత ఆయనకు దుఃఖ పెట్టినామో, ఎంత ఆయనకు అభివృద్ధి చూపినామో మనకు అర్థమవుతుంది. లేకపోతే మనకు అర్థం కాదు. కనుక ఊరికే ప్రభు అనాల్సిందే కానీ చదవండి. అవసరం మత్తయి వార్తలో ముగిద్దాం. ప్రవేశింపడు కానీ అక్రమము చేయువాడని మాట్లాడదాం. ఇప్పుడు మన మాట అక్కడి నుంచి మాట్లాడదాం. ఎరుగను వాళ్ళు ఏంటి ప్రభు, నీకు నీ పేరు మీద దైవములు వెళ్ళగొట్టలేదా? నీ పేరు మీద మేము ఎన్ని ప్రవచనాలు చెప్పినాము, చేయలేదా చెప్పుదురు.
ఎందుకు తలకాయ మీతో కనుక ప్రభు దగ్గరికి వచ్చి కూడా క్రమంగా బతకకుండా ప్రభు దగ్గరికి వచ్చి కూడా ఆయన కృతజ్ఞతతో ఆయన సేవించక, కృతజ్ఞతతో ఆయన ఆరాధించక, కృతజ్ఞత వారం లేని వారంగా ఉంటూ కనుక కృతజ్ఞత బుద్ధితో దేవుని ఆరాధించుటకై మనము ఎప్పటికీ మన బతికిన కాలమంతట్లో జీవించిన ఆఖరి నిమిషం వరకు ఆయనకు కృతజ్ఞతమై ఆయన స్తుతిస్తూనే ఉండాలి, ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. కనుక 9వ రాష్ట్ర పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము ఆయన యొక్క అపారమైన ప్రేమ ఏంటంటే ఏమనగా సిగ్గుపడని ఏదో 21 వచ్చినామా దొరికి తిని విచారించిన వాడికి ప్రత్యక్షమై తిని అవిదేవులై ఎదురాడు వారికి కనుక నైనా రారా నెత్తుకుంటే రామ్మ 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 అని చేతులు సాపుతా ఉన్నాడు మనం అవిధేయులమైన మనతో. కనుక నేను అవిధేయులుగా ఉంటుంది, మనం అవిధేయులుగా ఉంటుంది మనము నాకు ఇది చాలా ఆశ్చర్యమవుతుంది ఈ మాట. ఎందుకంటే నేను ఆయన్ని వెతకకపోతే, ఆయన గురించిన జ్ఞానం లేకపోయా, ఆయన్ని ప్రేమించకపోతే, ఆయన విరోధంగా ఉంటే, నన్ను ప్రేమించి నన్ను ఎత్తుకొచ్చుకున్నాడు ఆయన సన్నిధిలో కానీ నాకు చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది, చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది. కనుక అవిధేయులను ప్రేమించుట అనేది ఇది గొప్ప అది నలివి కానీ ప్రేమ అనిపిస్తుంది, చాలా ప్రేమ. కనుక ఏమిటి వల్ల అట్లు ఆయన యొక్క ప్రేమ అది. కనుక అటువంటి వారిని ఎత్తుకొచ్చుకొని తన ఇంట్లో పెట్టుకోనికి, మరి తన ఇంటిలోని తెచ్చుకోనికి, దేవుడి ఇంటి వారుగా చేసుకునేకి ఎవరికి మనసు ఒప్పుతుంది? కనుక ఎవరు అటువంటి వారిని చేర్చుకోలేరు. నా బంధువులలో ఎవరు నన్ను చేర్చుకోలేకపోయినారు, అసహించుకున్నారు. రూబెన్ సార్ కూడా సేన మారినాడు, సేన పౌరన్నాడు శేఖర్ చెప్తే వాడు ఏడమనితారా వద్దులేరా అన్నాడు. ఇంటికి రాని చాలా దేవుడు తను చూసినాక తర్వాత సరేలేరా ఎవరు చేర్చుకోలేరు. బంధువులు అందరికీ ఆశకి వచ్చిన ఎక్కడ చూసినా భయంకరమైన చెడు పేరు ఉంది, భయంకరమైన ఆ యొక్క దుర్వార్తను అనుభవించింది. అంటే అది నిజమే, వాస్తవమే, అది అబద్ధం కావాల. కనుక అటువంటి వాడిని ఆ ప్రభు ఎత్తుకొచ్చుకున్నాడు, ఆ ప్రభు తెచ్చుకున్నాడు, తన రక్షణ విషయంలో కోరుకున్నాడు, ఆత్మను కడిగినాడు, తన వాక్యం ఇచ్చినాడు, తన ఆత్మను ఇచ్చినాడు, తన కృపను ఇచ్చినాడు. అపారమైన ప్రేమను ఆయన చూపి తిరిగి తన సేవకుడిగా పెట్టుకున్నాడు. తన వాక్యం ప్రకటించే సామర్థ్యం కూడా నాకు ఇచ్చినాడు. కనుక ఇవన్నీ నేను ఒకసారి ఆలోచించుకుంటే నా హృదయం అంటే కరిగిపోతుంది, కళ్ళ నీళ్ళు కడతాయి. కనుక ఎంత ప్రేమ ఉండాలా, ఎంత ఓర్పు ఉండాలా, ఎంత సహనం ఉండాలా. ఒక దాని చెప్తే వినేవాడి కాదు నేను, అంత సులభంగా ఎవరు చెప్పినా వినేవాడి కాదు. కనుకనే దేవాది దేవుడే నా ఎదురుకు వచ్చి నన్ను దర్శించినాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల నామములో అటువంటి ఎదురాడే వారిని ఎవరు నా దగ్గరికి వచ్చిన రానియను, వాడు ఎవరు స్వార్థం చెప్పలేను, నా దగ్గర వినిపించను, నోరెత్తితో ఒప్పుకోను. అటువంటి వారిని ప్రేమించి ఆ ప్రేమగల దేవుడు నన్ను రక్షించి గొప్ప రక్షణ ఇచ్చి తన సంఘంలో సహవాసంలో ఉంచుతాడు. కనుక మనందరూ తెచ్చుకున్నాడు. కనుక ఆ తేజోవాసమైన పరిస్థితుల్లో స్వాస్థ్యం ఇచ్చిన కనుక ఆయన మనము మన యొక్క హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన మనము కృతజ్ఞతా భావంతో ఆయన స్తుతించాలని ప్రభువైన యేసుక్రీస్తు నామమందు మరి యొక్క నెలలో
చివరి వారమా? చివరి వారమేనా? మరి వారంలో ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు కనుక మనము అట్లు సంవత్సరం అంతా ఒక గొప్ప కృతజ్ఞత భావం గల వారమై ఆరాధించడమే మాత్రమే కాకుండా ఆయన గురించి మాట్లాడటం కొరకై ఆయనను గురించి ఎవరైనా ప్రభువుని గురించి ప్రభువుని నాలో చూడాలనుకుంటే లేక నీలో చూడాలనుకుంటే నీలో ఆయన కనబడాలని మనం అనుకుంటే వారికి కూడా మనము ఆ ప్రభువును చూపించే జీవితాన్ని జీవించడం కొరకైనా కృతజ్ఞత గల వారమై ఆయన కొరకు జీవించడం కొరకై మంచి తీర్మానంతో ప్రభువును ఆరాధించుకుంటాం, లేచి పాట పాడుకుంటాం.